హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో ఏ వీక్ ఇన్ మై లైఫ్ షేర్ చేస్తానండి. సో ఇదొచ్చేసి మొదటి శ్రావణ శుక్రవారం అండి. సో మంచిగా పూజ అయితే చేసుకున్నాను. గడప కడిగేసి ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకొని మంచిగా స్నానం చేసిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే మొదటి శ్రావణ శుక్రవారం కదండి, శ్రావణ మాసం స్టార్ట్ అయినాక ఫస్ట్ ఫ్రైడే అనమాట. ఇదే రోజు మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది గృహప్రవేశం ఉందన్నమాట. సో ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట. సో నా దగ్గర ఉప్పాడ పట్టు శారీ ఉంది. సో దానికి ఈ మధ్య రీసెంట్గా ఒక బ్లౌజ్ కుట్టించాను. సో అది వేసుకుందామని చెప్పేసి ఇంకా బ్లౌజ్, జ్యువెలరీ, శారీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. అప్పటికే ఆల్మోస్ట్ 11 అయిపోతుంది. ఫ్రైడే కదండి, ఇంట్లో పనులతోనే మనకి లేట్ అయిపోతుంది. దట్టు శ్రావణ శుక్రవారం కాబట్టి పనులు ఎక్కువ ఉంటాయి, మీకు తెలిసిందే. సో పూజ చేసుకోవడం అదంతా కొంచెం టైం టేకింగ్ అనమాట ఈరోజు. సో నేనైతే ఈ జ్యువెలరీ పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బ్యాంగిల్స్ ఏంటంటే బేగం బజార్లో తీసుకున్నానండి. సో బేగం బజార్లో బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది. సో ఇంకా నాది శారీ వచ్చేసి ఉప్పాడ పట్టు అని చెప్పాను కదండి. ఉప్పాడ పట్టు ఏంటంటే చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది అనమాట. అంటే మనకి ఎలా వేస్తే అలా సెట్ అయిపోతుంది. మరి హెవీ శారీస్ కట్టుకొని క్యారీ చేయడం కంటే నాకు ఇలా లైట్ వెయిట్ శారీస్ ఇష్టం అనమాట. ఎక్కువగా ఉప్పాడ పట్టు శారీస్, మంగళగిరి శారీస్ అంటే బాగా ఇష్టము. అవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇలా ఏదైనా గృహప్రవేశం ఉన్నా చిన్న చిన్న అకేషన్స్కి అలా బాగుంటుంది, పూజలకు కూడా బాగుంటుంది. సో ఇది ఇంకా నేనైతే శారీ కట్టేసుకొని మొత్తం రెడీ అయితే అయిపోయానండి. యాక్చువల్గా గెట్ రెడీ విత్ మీ చేద్దామని అనుకున్నాను. బట్ చూడాలి, ఇంకా నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఒక షార్ట్ లాగా వీడియో తీసి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను, గెట్ రెడీ విత్ మీ. సో ఇంకా రెడీ అయిపోయి మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను అనమాట ఎలా రెడీ అయ్యాను ఏంటి అని. ఈరోజు ఏంటంటే సింగిల్ పళ్ళు వేసుకోవాలనిపించింది. సో లైట్ వెయిట్ శారీ కాబట్టి సింగిల్ పళ్ళు అయినా కూడా మనం ఈజీగానే క్యారీ చేయగలమండి. కొంచెం ఆల్ ఓవర్ వర్క్ ఉండి, అంటే బ్రొకేడ్ అదంతా ఉంటుంది కదా. సో పట్టు శారీస్ కొంచెం హెవీ శారీస్ అనుకోండి, సింగిల్ పళ్ళు వేసుకుంటే కొంచెం క్యారీ చేయడం కష్టం అవుతుంది. బట్ ఇది చాలా లైట్ వెయిట్ కాబట్టి నాకైతే చాలా ఈజీగా అనిపించింది అనమాట. సో ఫంక్షన్కి నేను మా బాబు ఇద్దరం కలిసి వెళ్తున్నాము. మా వాడు రెడీ అయ్యాడు. ఇలా రారా ఒకసారి వీడియో క్లిప్ తీసుకుందాం ఇద్దరం కలిసి ఒక దగ్గర ఉండి అని చెప్పేసి పిలిచాడనమాట. ఇంకా ఫంక్షన్కి వెళ్తే నా దగ్గర ఉండడు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుతూనే ఉంటాడు కదా బయటికి వెళ్ళి అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ లాగా తీసుకున్నాం ఇద్దరం కలిసి. సో ఫంక్షన్కి వెళ్ళొచ్చాక ఇలా బాల్కనీలో కొన్ని వీడియో క్లిప్స్ అలాగే ఫొటోస్ తీసుకున్నాను అనమాట. ఎండ ఎక్కువగా ఉంటుంది కదండి. సో మనకి కొంచెం బ్లాక్ షేడ్ వస్తుంది ఫేస్ పైన. సో అందుకోసమే ఎక్కువగా మనకి ఇక్కడ ఫొటోస్ డే టైంలో కంటే ఈవినింగ్ టైంలో చాలా బాగా వస్తాయి అనమాట. అంటే ఆఫ్టర్నూన్ ఆ టైంలో కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని. అండ్ పైన క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో, అసలు భలే అనిపిస్తాయి నాకైతే. అంటే రెగ్యులర్గా ఉండే విధంగా కాకుండా ఈరోజు ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నాకు. సో క్లౌడ్స్ చాలా బాగున్నాయి, వెదర్ చాలా బాగుంది. మధ్యాహ్నం ఏంటంటే కాసేపు అలా వర్షం పడి వెళ్ళిపోయిందనమాట.
ఒక్క 5 మినిట్స్ కూడా లేదులేండి. సో అలా వర్షం పడి వెళ్ళిపోయిన తర్వాత మేఘాలు చూస్తే ఇలా ఎంత పీస్‌ఫుల్‌గా చాలా బాగున్నాయన్నమాట. ఇలా నిల్చొని చూస్తూ ఉన్న కొద్దీ చూడాలి అనిపిస్తది. సో అలా ఉంటుంది. మా బాల్కనీ నుండి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. నేను దాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇలా వెదర్ చాలా బాగున్నప్పుడు ఇంకా బాగా అనిపిస్తది. సో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఇందులో యాడ్ చేశానన్నమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ క్రికెట్ బాక్స్ క్రికెట్ అన్నమాట కాంపిటీషన్స్ జరిగాయి మా కమ్యూనిటీలో. సో ఆగస్ట్ 15th ఉంది కదండి, దానికోసం అనమాట. సో ఇది యాక్చువల్గా బిఫోర్ సండే రోజు జరిగింది. నేను ఆ రోజు తీసిన వీడియో క్లిప్ ఈ వ్లాగ్లో యాడ్ చేశాను అనమాట. సో కంప్లీట్గా ఒక వారం మొత్తము ఏమేమి జరిగాయి అన్నట్టుగా చూపిద్దామని చెప్పేసి చిన్న చిన్న వీడియో క్లిప్స్ యాడ్ చేసి ఇందులో యాడ్ చేసేసాను. సో ఇక్కడ ఏంటంటే టీమ్కి 7 or 6 మెంబర్స్ ఉన్నారండి. అందులో ఏంటంటే బిలో 12 years వాళ్ళని 2 kidsని తీసుకున్నారనమాట. సో మా బాబు కూడా పార్టిసిపేట్ చేశాడు. సో వీళ్ళకి 3 మ్యాచెస్ ఉంటాయి. అందులో గెలిచిన వాళ్ళకి సెమీఫైనల్స్, నెక్స్ట్ ఫైనల్స్ తెలిసిందే కదా. సో ఇలా ఉంటుంది కదా. కంప్లీట్గా బాక్స్ క్రికెట్ అనమాట, బయట కాదు, ఓపెన్ గ్రౌండ్ కాదనమాట. సో సాఫ్ట్ టెన్నిస్ బాల్తో మంచిగా ఆడుకున్నారు. వాళ్ళకి ఏంటంటే పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో మనకి విన్నింగ్ అండ్ లాస్ అనేది తర్వాత పక్కన పెడితే పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటాడు మా వాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టము. సో రెగ్యులర్గా కమ్యూనిటీలో కూడా ఆడతారు కాబట్టి అక్కడ కూడా బాక్స్ క్రికెట్ లానే ఉంటుందండి. అంటే కంప్లీట్ క్లోజ్డ్ ఉంటుంది ఇలాగే నెట్తో. కాకపోతే ఏంటంటే చిన్నగా ఉంటుంది అనమాట. సో పొడవుగా ఉన్నా కూడా కొంచెం విడ్త్ అనేది తక్కువగా ఉంటుంది. అది కిడ్స్ అండ్ పెద్దవాళ్ళు కూడా ఆడుతూ ఉంటారు. సో అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట రెగ్యులర్గా వాళ్ళ ఫ్రెండ్స్తో కిందికి వెళ్ళి. ఇంకా ఇలా కాంపిటీషన్ అనేసరికి చాలా ఇంట్రెస్టెడ్గా పార్టిసిపేట్ చేశాడనమాట. సో ఇది సండే రోజు మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మా వాడికి ఏంటంటే ఆఫ్టర్నూన్ 2 వరకు అయిపోయిందనమాట. సో 3 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ 2 మ్యాచెస్ అయ్యాయి. అండ్ నేనేంటంటే ఆఫ్టర్నూన్ ఇంక ఇంటికి వచ్చేసి లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకున్నాను. మా హస్బెండ్ ఏంటంటే మా బాబుతో పాటు అలాగే ఉన్నాడు. ఇక్కడ మా హస్బెండ్ ఆడుతున్నాడు అనమాట ఊరికి అలా సరదాగా. సో తనేమీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేదండి, జస్ట్ అలా ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు అలా ఆడుతున్నాడనమాట. సో బాగుంది, వెదర్ కూడా మరీ సన్నీగా లేకుండా బాగుండే అనమాట. బట్ చాలా అలసిపోయారండి మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 2 o'clock వరకు, కాబట్టి చాలా అలసిపోయారు. నేను ఇందాక చెప్పినట్టు మధ్యాహ్నమే వచ్చేసి స్నానం చేసేసుకొని వంట అంతా రెడీ చేసేస్తే వాళ్ళు వచ్చేసరికి రెడీగా ఉండాలి కదా లంచ్ అని చెప్పేసి ఇంట్లోనే ఉండి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లోనే ఉన్నాను అనమాట. మార్నింగ్ వెళ్ళి జస్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసాను అనమాట. సో నేను వెళ్ళినప్పుడు తీసిన వీడియో క్లిప్స్ అనమాట ఇవి. సో ఒక దానిలో ఏంటంటే బ్యాటింగ్ ఇచ్చారు వీడికి, ఒక దానిలో బౌలింగ్ ఇచ్చారు. సో 3 మ్యాచెస్ అని చెప్పాను కదా, అలా అనమాట. బట్ బాగా ఎంజాయ్ చేశాడు, చాలా బాగా అనిపించింది నాకు కూడా. కాసేపు అలా వెళ్ళి కొంచెం ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కదండి, ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్ళి డిఫరెంట్ వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. సో స్కూటర్ ఉంది మా వాడికి, డెకాథ్లాన్లో తీసుకున్న స్కూటర్, సైకిల్ ఇవన్నీ ఉంటాయి కదా, బైసైకిల్. వాడడం తక్కువ బట్ అలా ఉంటాయన్నమాట అంతే. ఇంకా ఈ క్రికెట్ అలవాటు అయినప్పటి నుంచి ఎక్కువ క్రికెట్కే వెళ్తున్నాడు. ఈ సైక్లింగ్ తర్వాత స్కూటర్తో అలా కమ్యూనిటీ చుట్టూ తిరిగేవాడు అనమాట యాక్చువల్గా ముందైతే. బట్ ఇవన్నీ తగ్గిపోయాయి అనమాట, చాలా తగ్గిపోయాయి. ఇది వచ్చేసి వెనస్డే నైట్ అండి. ఆ రోజు ఏంటంటే మా హస్బెండ్ కొంచెం ఎర్లీగా వచ్చారు. సో అలా బయటికి వెళ్ళాం, కొంచెం పని మీద వెళ్ళాం యాక్చువల్గా. వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ పక్కన కబాబ్స్ చేస్తున్నారనమాట.
సో ఇలాంటి కబాబ్స్ చాలా బాగుంటాయి కదండి. అంటే చార్కోల్తో వచ్చి ఆ స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది కదా, సో బాగుంటుంది అనమాట. అంతకుముందు బార్బిక్యూ నేషన్కి కొంచెం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళము. ఈ మధ్య బాగా తగ్గిపోయిందనమాట. అక్కడ కూడా పెద్దగా ఫుడ్ బాగుండట్లేదని చెప్పేసి వెళ్ళట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇస్తున్నారనమాట. ఈవినింగ్ 6-6:30కి అలా స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ నైట్ 10:30 వరకు ఉంటారంట. సో మేమేంటంటే వింగ్స్ తీసుకున్నాము, అలాగే హరియాలి కబాబ్ తీసుకున్నాము. ఎంత బాగున్నాయోనండి. సో మా వాడికి చాలా ఇష్టం ఇట్లాంటివి వింగ్స్. అండ్ డిఫరెంట్గా హరియాలి కబాబ్ ట్రై చేసామన్నమాట. అంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు నేనైతే. సో మంచిగా ఉంది టేస్ట్, చాలా బాగా వచ్చింది. అండ్ ఆ స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుందన్నమాట. సో ఇంకా టేక్ అవే లాగా తీసుకొని కార్లోనే కూర్చొని తినేసామన్నమాట. టేస్ట్ అయితే సూపర్ అండి. మంచిగా ఆ స్మోకీ ఫ్లేవర్ పట్టేసుకొని నెమ్మదిగా కుక్ చేశారనమాట. వాళ్ళు కుక్ చేసే వాళ్ళు కూడా హడావిడిగా, అంటే జనరల్గా పబ్లిక్ ఎక్కువ రష్ ఉంటే ఫాస్ట్గా చేసిస్తారు కదా. సో అలా ఫాస్ట్గా చేస్తే ఈ మీట్ అనేది కుక్ అవ్వదనమాట, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. బట్ తను ఏంటంటే ఓపిక్గా మంచిగా చార్కోల్ ఫ్లేమ్కి నెమ్మదిగా కుక్ చేసి ఇచ్చిందనమాట. అంటే ఆర్డర్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది మనకి. సో 15 మినిట్స్లో మనకి ఇచ్చేస్తే మేము కార్లో వచ్చేసి ఇంకా లోపల కూర్చొని తినేస్తున్నాం అనమాట. సో టేస్ట్ అయితే బాగుందండి. వింగ్స్ చాలా బాగున్నాయి. ఒక టైప్ ఆఫ్ స్పైసీ ఫ్లేవర్తో ఉంది. అండ్ హరియాలి కబాబ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం తినడం, బట్ డిఫరెంట్గా చాలా బాగుంది. ఇది కూడా బాగా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ తినేసి వెళ్తున్నప్పుడు ఒకటి డిఫరెంట్గా కనిపించిందండి, ఒక స్టాల్ లాగా. సో అదేంటంటే ఈ డొనట్స్ ఉంటాయి కదా, డొనట్ లాగానే ఉంది ఫ్లేవర్. బట్ అదేంటంటే ఒక బాల్ లాగా ఉంటుంది అనమాట. బాంబోలోనీస్ అంట దీని పేరు. నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశానో లేదో తెలీదు, నాకు ప్రొనౌన్స్ చేయడం కూడా రావట్లేదు దాన్ని. 99 రూపీస్ ఈచ్ అనమాట. సో ఇలా రౌండ్ బాల్ లాగా ఉంటుంది, బట్ డొనట్ ఫ్లేవర్ ఉంటుంది యాక్చువల్గా. దానిలో ఏంటంటే సెంటర్లో హోల్ లాగా చేసి మనకి నచ్చిన క్రీమ్ అనేది ఫిల్ చేస్తారనమాట. అంటే పిస్తాచియో, లేదంటే చాక్లెట్, న్యూటెల్లా, వైట్ చాక్లెట్, స్ట్రాబెర్రీ, ఇలా మనకి ఏది కావాలంటే అది. ఇన్సైడ్ ఒక ఫిల్లింగ్ చేస్తారు, అవుట్ సైడ్ కూడా ఇంకొక ఫిల్లింగ్ చేస్తారనమాట. సో మేమేంటంటే ఫస్ట్ టైం కదా ట్రై చేయడం, ఓన్లీ పిస్తాచియోనే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా ఫిల్లింగ్ చేయించుకున్నాము. సూపర్ ఉందండి. నేను మా బాబు ఇద్దరం కలిసి ఒకటే తీసుకున్నాము. బట్ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫ్రెష్గా బాగుందనమాట. హోమ్ మేడ్ అనమాట అది యాక్చువల్గా. అండ్ ఇది వచ్చేసి ఆగస్ట్ 15th రోజు అండి. సో మా కమ్యూనిటీలో సెలబ్రేషన్స్ చేశారు, చాలా బాగా చేశారండి. మార్నింగ్ వచ్చేసి ఫ్లాగ్ హాయిస్టింగ్ అండ్ కిడ్స్తో పర్ఫార్మెన్సెస్ అండ్ చాలా బాగుండింది. ఆల్మోస్ట్ మేము 7:45 or 8 కల్లా కిందకి వచ్చేసామండి. 7:45 అనుకుంటా ఇది టైము. సో 7:45 నుండి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 9:30 వరకు కిందే ఉన్నామన్నమాట. బాగా చేశారు, అరేంజ్మెంట్స్ బాగా చేశారు. అండ్ డెకరేషన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. అండ్ కిడ్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఎంత బాగున్నాయోనండి, భలే అనిపించింది నాకైతే. మీరందరూ ఆగస్ట్ 15th సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారనేది కమెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేయండి. సో చిన్నప్పుడు అయితే ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయి 7 కల్లా స్కూల్కి వెళ్ళే వాళ్ళం కదా. సో భలే ఉండేది. 7 కల్లా వెళ్తే 10 కల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళం. సెలబ్రేషన్స్ అంతా అయిపోయాక మంచిగా స్వీట్, కారా, బూందీ ఇచ్చేవాళ్ళు అనమాట ఒక ప్యాకెట్లో పెట్టేసి. సో బాగుండేది. అండ్ ఆగస్ట్ 15th ముందు స్కూల్లో కాంపిటీషన్స్ కూడా ఉండేవండి, మంచిగా గేమ్స్ అవి ఇవి. సో అవన్నీ పార్టిసిపేట్ చేసి అసలు 1 వీక్ ముందు అయితే అసలు క్లాసెస్ అయ్యేవి కావు మాకైతే. సో అన్ని గేమ్స్ అని చాలా బాగుండేది. అండ్ అందులో ప్రైజెస్ వచ్చిన వాళ్ళకి, అంటే విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు 15th ఆగస్ట్ రోజు. అండ్ 15th ఆగస్ట్ రోజు ఏంటంటే మంచిగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అన్ని సాంగ్స్ అని, తర్వాత డ్యాన్సెస్ అని, అలా బాగుండేది. సో అలా ఓల్డ్ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట.
అండ్ ఇదొచ్చేసి సండే ఈవినింగ్ అండి. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకుందామని చెప్పేసి బయటికైతే వెళ్ళాము నర్సరీకి. సో ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ ఏంటంటే పక్కపక్కనే అన్ని నర్సరీస్ ఉంటాయన్నమాట. సో ఒక దగ్గర నచ్చకపోయినా ఇంకొక దగ్గర తీసుకునేలాగా ఉంటుందన్నమాట కలెక్షన్. బట్ పర్టికులర్గా ఈ నర్సరీ వాళ్ళ దగ్గర ఏంటంటే కలెక్షన్ చాలా బాగుంటుందండి. అండ్ హెల్దీ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. సో కలెక్షన్ బాగున్నా కూడా హెల్తీగా కూడా ఉండాలి కదా. కొన్ని ప్లాంట్స్ ఏంటంటే మనం ఇంట్లోకి తెచ్చాక కొన్ని డేస్కే పాడవడం అలా ఉంటుంది కదా. సో నేను రెగ్యులర్గా మ్యాక్సిమం ఇదే నర్సరీలో తెచ్చుకుంటానన్నమాట ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్. నేను అవుట్డోర్ ప్లాంట్స్ కంటే కూడా మ్యాక్సిమం ఇండోర్ ప్లాంట్స్ పెట్టడానికే ప్రిఫర్ చేస్తానండి. సో అవుట్డోర్ ప్లాంట్స్ అంటే ఓన్లీ మందార చెట్లు పెట్టుకున్నాను అంతే. బట్ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఏంటంటే ఇల్లు మొత్తానికి ఒక మంచి వైబ్ వస్తుందండి. అండ్ మంచి ఆక్సిజన్ ఉంటుంది. అండ్ బాగుంటుంది చూడ్డానికి ఇల్లంతా. నాకైతే అలా ఇష్టం అనమాట ప్లాంట్స్ పెట్టుకోవడం ఇంట్లో. సో అందుకోసమే నేను మ్యాక్సిమం ఇండోర్ ప్లాంట్స్ తీసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగానే ఉంటుందండి. అండ్ నేను కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నాను, అవి కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.